మా మీద ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తారు? విజయాన్ని పొందుతారు. అట్లా చెప్పాలా సేవకులకి మీరు కూడా. ఏమని చెప్పాలా? అంకుల్ ఆంటీ మా కొరకు ప్రార్థన చేయటం మీరు మానొద్దు. చెప్తున్నారా? బోలో చెప్తున్నారా? అవు సంసన్ అన్నా మా కొరకు మా పిల్లల కొరకు ప్రార్థన చేయండి అని చెప్పాలి. అక్కడ ఇశ్రాయేలు ప్రజలు చెప్తున్నారు సమూయేలు దగ్గరికి వచ్చి, ఇశ్రాయేలు ప్రజల క్షేమ కొరకు ప్రార్థన చేస్తున్న కాబట్టి ఇశ్రాయేలు మీద శత్రువు విజయం పొందలేకపోతూ వచ్చినాడు. కనుక మన కుటుంబాల్లో శత్రువు అనే విజయం పొందుకునే నిమిత్తమై, మన కుటుంబాలని శత్రువు గలిబిలి చేయకుండా నిమిత్తమై మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలా. అది ఎంతైనా కూడా అది ఆశీర్వాదం. కింద చదవండి ఆ మాట, 10వ వచనం కూడా చదవండి. సమూయేలు ఇశ్రాయేలు మీదకి వచ్చిరి. అయితే యెహోవా ఆ దినమున ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిపించి వారిని సమూయేలు ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేసిన దేవుడు ఏం కురిపించినాడంట? మెండుగా ఉరుములు మెరుపులు కురిపించినాడు. ఆకాను బట్టి ఫిలిష్తీయులు ఏమైపోయినారు? తారుమారైపోయినారు. ప్రార్థన ఏం చేస్తుంది? తారుమారు చేస్తుంది. అర్థమైందే? తారుమారు చేస్తుంది. మన మీదకి శత్రువు రావాలనుకున్నప్పుడు, మనల్ని ఓడించాలనుకున్నప్పుడు, మనల్ని ఏమో చేయాలనుకున్నప్పుడు, మన మీద జులుమిస్తున్నప్పుడు ప్రార్థన చేస్తే ఏమైపోతుంది? తారుమారైపోతుంది. వాళ్ళు అనుకుంటారు, అయ్యో నేను అట్లా చేద్దాం అనుకున్నానే, అవుజాన్ నేను అట్లా చేద్దాం అనుకున్నానే, ఇట్లా అయిపోయింది. దేవుడు అట్లా చేస్తాడు. అర్థమవుతుందా సంసం? ఎంత గొప్ప ప్రార్థన చూడండి. సమూయేలు దగ్గరికి వచ్చినారు వాళ్ళు. అయ్యా నువ్వు మా కొరకు ప్రార్థన చేయటం నువ్వు మానొద్దయ్యా, నువ్వు ప్రార్థన చేస్తే మాకేమొస్తుంది? విజయం వస్తుంది. శత్రువు మీద మేము విజయాన్ని పొందగలుగుతాం, శత్రువు మా మీద విజయాన్ని పొందలేడు అని అంటే సమూయేలు కూడా వారి కొరకు ప్రార్థన చేయడం ఏమాత్రం కూడా మానలేదు. ఆ సందర్భంలోనే ఫిలిష్తీయులు ఇశ్రాయేలు మీదకి యుద్ధానికి వచ్చినారు. ఈయన ప్రార్థన చేస్తుంటే ఉరుములను మెరుపులను మెరిపించి వారిని అంతా కూడా తారుమారు చేసి పాడేసినాడంట. ప్రార్థనకి ఎంత శక్తి ఉందో చూడు. ఆ చక్రవర్తి ప్రార్థన చేస్తున్నావా? ప్రార్థన చేయాలా. ఉదయకాలం లేచి మొక్కల మీద ఉండాలి. దేవుడు మంచి జ్ఞానం ఇస్తాడు, మంచి భవిష్యత్తు ఇస్తాడు, మంచి స్టడీ ఇస్తాడు, కృపావరాలు ప్రవహిస్తాడు. మరణం నుంచి ఏం చేస్తాడు? తప్పిస్తాడు. లోక సంబంధమైన వాటిలోనికి మనం వెళ్ళిపోకుండా, లోక స్థితిగతులు